మాస్టర్ తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం. గౌరీ మమ ప్రియే దేవి శంకరార్ధ శరీరణే సౌభాగ్యం కృతే దేవి శివశక్తి నమోస్తుతే. స్త్రీకి సౌభాగ్యాన్ని ప్రసాదించి నిత్యం మంగళంను అనుగ్రహించే పరమేశ్వరుని శరీరంలో సగభాగమైన ఆ మంగళ గౌరీదేవి శుభమును కలుగజేస్తూ ఆ పరమశివుని సమేతంగా ఇక్కడ వెలిసి ఉంది. సుమారు 100 సంవత్సరాల పూర్వమే ఇక్కడ వెలిసిన ఆ తల్లి నిత్య పూజలు అందుకుంటూ ఈ ప్రాంత ప్రజలను సంరక్షిస్తూ ఉంది. 100 సంవత్సరాల క్రితం వేప చెట్టు క్రింద విగ్రహ రూపంలో వెలిసిన గౌరీదేవికి కాలాంతరమున పెంకుటిల్లు కట్టి పూజలు నిర్వహించేవారు. సుమారు 20 సంవత్సరాల క్రితం ఆ పెంకుటింటిని సుందర ఆలయంగా మలచి నిత్యం ధూపదీప నైవేద్యాలతో భక్తులు ఆ గౌరీదేవిని పూజిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కుంకుమ పూజలు చేస్తూ స్త్రీలు నోములు నోస్తూ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అలాగే ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమి నుండి కార్తీక మాస అమావాస్య వరకు గౌరీదేవి ఉత్సవములు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఉత్సవములలో ప్రత్యేకంగా ముత్తైదువులు బిందెలలో సగం నీళ్లు సగం నూనె పోసి జ్యోతిని వెలిగించి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అలా చేయటం వలన నిత్య సౌభాగ్యవతిగా అష్టైశ్వర్యాలతో తమ కుటుంబాన్ని ఆ గౌరీదేవి చల్లగా చూస్తుందని నమ్మకం.
హేలాపూరి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బూరాల గౌరీ మందిరమునందు ఆశ్వీజ పౌర్ణమి నుండి కార్తీక అమావాస్య వరకు గౌరీదేవి ఉత్సవాలు చేస్తారు. ఈ గౌరీదేవి ఉత్సవాల్లో భాగంగా భక్తులు అమ్మవారిని భక్తితో పూజిస్తారు. దీపాల బిందెలతో దీపాల అలంకరణ చేసి ఆ దీపాల వెలుగులో అమ్మవారి దర్శనం చేసుకుంటే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి మహిషాసుర మర్దిని అమ్మవారికి విశేషంగా అలంకారాలు, కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకాలు, లక్షపత్రి పూజ, రుద్రహోమాలు జరుగుతాయి. అలాగే గురు పౌర్ణమి రోజు సాయిబాబా వారికి అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శివరాత్రి రోజు గౌరీ పరమేశ్వరులకు కళ్యాణ మహోత్సవము, అలాగే అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. అలాగే లక్ష్మీ గణపతి విగ్రహానికి వినాయక చవితి రోజు విశేషంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరగబడతాయి. నాగుల చవితి రోజు, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు జరుగుతాయి. ఇలాగా విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆలయంలో. అంతటి మహిమ కలిగిన ఆ గౌరీదేవి ఆలయాన్ని భక్తులు సందర్శించి ఆ తల్లి కరుణా కటాక్షాలను పొందగలరని కోరుతూ మరొక కార్యక్రమంలో మరొక ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.